ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రియులారా. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అంటే, ఈ రోజుల్లో చాలామందికి కష్టాలు, బాధలు, వ్యాధులు అనేవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ప్రియులారా, అయితే ఆ యొక్క సమయంలో నీకు ఎవరిని ఆశ్రయించాలో తెలియక నువ్వు బాధపడుతూ ఉంటున్నావా? ఎవరిని ఆశ్రయించాలో తెలియక నువ్వు కష్టపడుతుంటున్నావా? ప్రియమైన బిడ్డ, ప్రియమైన చెల్లి, ప్రియమైన అక్క, ఈరోజు నేను ఒక మాట మీతో చెప్తున్నాను. ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు భయపడక్కర్లేదు బిడ్డ. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు చింతపడక్కర్లేదు. మన దేవుడైన యెహోవా అంటున్నాడు, ఆపత్కాలంలో ఆశ్రయదగిన దేవుడని నేను అంటున్నాడు పిల్లరా. కాబట్టి మీరు ఎవరు చింతపడొద్దు. మీ కష్టాన్ని బట్టి, మీకు బాధను బట్టి, మీకు సమస్యను బట్టి ఆపత్కాలంలో ఆదుకోగల దేవుడు మనతో ఉండడం మర్చిపోవద్దు పిల్లరా. చాలామంది అనుకుంటుంటారు, నాకెందుకు బాధలు, నాకెందుకు సమస్యలు అనుకుంటుంటారు పిల్లలు. అయితే ఇప్పుడు అలా అనుకోద్దు. ఎందుకంటే యువత సమయంలో ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఆ యొక్క కష్టాన్ని బట్టి నువ్వు కృంగిపోకుండా యెహోవాను ఆశ్రయించి ప్రియమైన బిడ్డ. ఆయన ఆశ్రయించి నరుడు పడిపోయినను లేచిననే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి నువ్వు కష్ట సమయంలో పడిపోకుండా యెహోవాను ఆశ్రయించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువునికి స్తోత్రములు. మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నేను ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప స్తోత్రములు. అవునయ్యా, ఆపత్కాలంలో నేను ఆశ్రయించిన నరుడు పడిపోయిన లేచిన మాటను మేము చూస్తున్నాం. అయ్యా, అటువంటి ధన్యత మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. అయ్యా, పడిపోకుండా నీలో నిలబడి నిలకడగా ఉండే స్థితిని మాకు తెచ్చామని, నిన్ను ఆశ్రయించగల స్థితిని మాకు తెచ్చామని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లరా.